జూనియర్ ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ మూవీ షూటింగ్ వచ్చేసి నిన్న నైట్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. నిన్న మీకు వీడియో అయితే చేశాను షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఒక 2 days అయితే టైం పడొచ్చు. ఆల్రెడీ బెంగళూరు నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ లో అందరూ కూడా కాస్ట్ అండ్ క్రూ కూడా హైదరాబాద్ వచ్చేస్తారు అని అయితే చెప్పాను. నిన్న నైట్ వచ్చేసి అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. అంటే ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు, బట్ మనకు తెలియకుండా బయటకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకుండా వాళ్ళైతే చేస్తున్నారు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మాత్రం ఆ సెట్ లో వర్క్ చేస్తున్న వన్ ఆఫ్ ద పర్సన్ వచ్చేసి అయితే ఇన్స్టాగ్రామ్ ఇట్లానే మళ్ళీ ఒక స్టోరీ అయితే పెట్టారు. షూటింగ్ ఎన్టీఆర్ షూటింగ్ చేస్తున్నట్లు క్యారవాన్ దగ్గర ఫోటో దిగుతూ ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా కన్ఫర్మ్ అయితే చేసుకున్నాము. సో ఎన్టీఆర్ మూవీ నైట్ షూట్ అయితే స్టార్ట్ అయితే అయ్యాయని. సో ఇంకా మనకి ఇంకా డౌట్ పడాల్సిన అవసరం లేదు. తారక్ అన్న అయితే ఇప్పుడు ఏ లుక్ లో అయితే ఉన్నాడో దానికి కొంచెం డిఫరెంట్ లుక్ తో ఈ షూటింగ్ అయితే జరగబోతుంది. అండ్ మనకు కావాల్సిన ఏదైతే ఉందో ఫస్ట్ లుక్ అది కూడా డెఫినెట్ గా అయితే మనకి May 19th అయితే వస్తుంది. అండ్ వచ్చేటట్లు వాళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఈ దాంతో మనకి ఈ మంత్ మొత్తం మనకి షూటింగ్ జరిగినా కూడా ఈ 30 రోజులు ఏప్రిల్ మొత్తం May 20 వరకు దాదాపు 50 రోజులు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇది 40 రోజులు షూటింగే కాబట్టి మనకు కావాల్సిన ఫుటేజ్ అండ్ ఏదైతే కొత్తగా చూపించాలనుకుంటున్నాడో మన ప్రశాంత్ నీల్ గారు అవన్నీ కూడా మనకైతే May 19th వచ్చే టీజర్ లో లేకుంటే ఫస్ట్ లుక్ లో అయితే చూపిస్తాడు. ఇప్పటి వరకు మూవీ షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయినప్పటికి కూడా ఈ పాటతో దాదాపు 60-70% అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది మూవీ. మరి చూడాలి ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి అవుట్పుట్ ఇస్తాడనేది. తొందరగా కంప్లీట్ చేసి మూవీ తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. బట్ ఇంత ఆలస్యం చేస్తున్నారు ఎందుకో తెలియదు. ఒక మూవీకి 2-3-4 years తీసుకుంటే